మిథున్ రెడ్డి గారు వాళ్ళు కలిశారు కాబట్టి వాళ్ళు కుంభకోణానికి పాల్పడ్డట్టు. కలిస్తేనే అయిపోయిందని అంటున్నారు కదా. మరి మద్యం కుంభకోణంలో బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు, ఇసుక కుంభకోణంలో బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు, ఏదైతే ఫైబర్ నెట్ల కుంభకోణంలో బెయిల్ మీద ఉన్నాడు, ఏదైతే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు దానికి సంబంధించిన దాంట్లో బెయిల్ మీద ఉన్నాడు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మీద ఉన్నాడు. ఇలా చంద్రబాబు నాయుడు గారు అనేక క్రిమినల్ కేసుల్లో ఏదైతే నేరాలకు పాల్పడిన దాంట్లో బెయిల్ మీద బయట ఉన్నాడు. మరి ఆయన బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రెండు, ఆయన ఈ కుంభకోణాలకు పాల్పడినటువంటి సమయాల్లో ఏదైతే 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు అనేక కుంభకోణాలకు పాల్పడినటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఈనాడు రామోజీరావుని అనేక సార్లు కలిశాడు. మరి రామోజీరావు కూడా దొంగే కదా అప్పుడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా కలిశాడు, దొంగే కదా. రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. టీవీ5 నాయుడు చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు 2014-19 మధ్య అనేక సార్లు, పదుల సంఖ్యలో భేటీ అయ్యారు. మరి ఇలా ముగ్గురు కూడా దొంగలు కదా. ఈనాడు కిరణ్ నువ్వు కూడా భేటీ అయ్యావు, నువ్వు కూడా మరి గజ దొంగవు కదా. మరి నిన్ను కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లోకి తీసుకొని వెయ్యాలి కదా. లేనట్టు ఒక తప్పుడు కేసును పెట్టి, తప్పుడు కేసు, మీ బతుకులు తప్పుడు, ఈ ప్రభుత్వం తప్పుడు ప్రభుత్వం.